దొంగ ఒకసారి చూడండి. నాకు అర్థం కావట్లేదు ఈ పద్ధతి ఏంటో, ఈ వ్యవహారం ఏంటో, పోలీసు వ్యవహారం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇందాక చెప్పాను, నేను జైలు నుంచి 18 రోజుల తర్వాత రిలీజ్ అయ్యాను. వస్తారు ఓ పొలిటికల్ పార్టీ మమ్మల్ని పంపించుకోకుండా కార్లు గడ్డం పెట్టి పెట్టి ఎవరు ఇక్కడే ఉంటారు. నువ్వేంరా నాకు అర్థం కావట్లేదు అంబట్రాంబాబు. మీరు పాకిస్తాన్ మీద పోరాడి జైలుకి వెళ్ళొచ్చావా, లేదా పాకిస్తాన్లో కొంతమందిని చంపి జైలుకి వచ్చావా? నువ్వు అమ్మ నా బూతులు తిట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తల్లిదండ్రులు అమ్మ నా బూతులు తిట్టి జైలుకి వెళ్ళి వచ్చిన గుద్దన మూసుకొని ఇంటికి దెంగ కంట ర్యాలీగా వెళ్తాను అని నీకేంటి అంత గుద్ద పలుపు? అంటే మీకు రెచ్చగొడతాను, నువ్వు రెచ్చగొట్టే పనులు చేస్తాను. మీ నాయకుడు ఏంటంటే నీకు టాస్క్ ఇచ్చాడు, రెచ్చగొట్టు, నేను ఏదైనా చూసుకుంటున్నాను. సరే మాట్లాడు. మీకు ఏం చేస్తారు ఎందుకంటే ఏందో మన బయట ఏం డైరెక్షన్ ఉన్నాయి మనకు అంటే హెరాస్ చేద్దామని. హెరాస్ చేయగలుగుతారు మమ్మల్ని హెరాస్ చేయలేరు. ఎవరు లోకేష్ హెరాస్ చేయలేడు, చంద్రబాబు హెరాస్ చేయలేడు. తెలుగుదేశం చేసినంత చేశారుగా. పోలీసులందరూ 100 మంది పోలీసులు దగ్గరుండి నా ఇల్లు పగలగొట్టారు. 100 మంది పోలీసులు దగ్గరుండి నా కారు. పోలీసులు బాగోవడం వల్లే నువ్వు బాగుపడ్డావు. లేకపోతే నిన్ను ఎప్పుడో ఇంతకు ముందు కూడా మాట చెప్పిన, చుక్కలోకి ఎక్కినోడు చక్కనోడు ఎవరికి ఎప్పటికీ దొరకనోడు అని పాట నీకు ఏది తెలియసరికి పోలీసులు ఉండబట్టి నీ బతుకు బాగుంది. పగలగొట్టారు 100 మంది పోలీసులు ఇంటి దగ్గర నుండి నా భార్య బిడ్డను తరిమి కొట్టారు. ఏం కావాలంటారు? ఇంకా తరిమి కొట్టలే, నీళ్ళ సిగ్గుమాలో చేసుకున్నాను సిగ్గుపడతాను. చచ్చే బతికే చూస్తాం దాని సంగతి ఏంటో. 18 రోజులు జైల్లో పెట్టారు నా ఇల్లు పగలగొట్టి. మాట్లాడితే 18 రోజులు అని నలిగిపోతున్నావు. 18 రోజులు ఏం జరగలేదు, నేను హ్యాపీగా ఉన్నానన్నా. నీకు 18 రోజులు గోటం పడ్డది. మాట్లాడితే నేను 18 రోజులు జైల్లో ఉన్నా, 18 రోజులు జైల్లో ఉన్నా. నువ్వు చేసిన అదే పనికి 18 రోజులు కాదు, 8 సంవత్సరాలు నెయ్యాల. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అయిపోయింది కదా, సరిపోతుంది. మీ ఆటల సోతాను నువ్వు వచ్చినోడు గుద్దలను మూసుకుని ఎట్లా పేరుతాను నువ్వు ఇప్పుడు? అబ్బా ఏంటిది? చంద్రబాబు నాయుడు ప్రచారానికి వెళ్ళేటప్పుడు పొంగనూరు కానీ అంగట్లు కానీ కరెంటు తీసేయడం ఎన్ని చేశారా మీరు? మీరు చేసిన దాంతో పోల్చుకుంటే మా పావాలంతా కూడా చేయలేదురా. చెప్పు. ప్రజలు ఆలోచించారు కాబట్టి 151 నుంచి 11 పరిమితం చేశారు. వీడు జక్కంపూడి రాజా, వీడు దగుడు బాజోడు, వీడు వేస్ట్ మండకు. సరే ఇది అయిపోయిందా? ఇప్పుడు వీళ్ళు కూతురు చూడండి ఇంటి ముందు. ఇగో వీళ్ళ కూతురు Help me install this right now. Welcome to the bigger game. 1xBet. చూడండి అంబట్రాంబాబు కూతురు ఏదో పాకిస్తాన్ నుంచి 150 మందిని పొడి చంపేసి వచ్చాడు, సంబరాలు చేస్తాడు. అమ్మ తల్లి, మీ ఆయనకంత బుద్ధి లేదు, నీకు ముందు పీచు చాలా ఉంది తల్లి. మీ నాన్న జైలుకి వెళ్ళి వస్తాడు, దానికి ఎందుకు బాంబులు? మీ నాన్న జైలుకి వెళ్ళి వచ్చింది దేనికి వెళ్ళి వచ్చాడు? సరే దేశం కోసం పోరాడి వెళ్ళి వచ్చాడా, లేదా ప్రజల వద్ద నిలబడ్డాడని వచ్చాడా, లేదా ప్రజల కోసం వెనక నిలబడితే జైల్లో తోస్తారన్నానికి? చంద్రబాబు నాయుడిని వాళ్ళ అమ్మ నాన్న బూతులు తిట్టినందుకు వెళ్ళి వచ్చినందుకు మీరు ప్రచారాలు చేసి బాంబులు ఆడకూడదు చేస్తారు. అమ్మ చూడండి. చూడండి మీరు వైసీపీ వాళ్ళకి సిగ్గులు లేవు, మీరే చంపేసి మీరే పాడి మోస్తారు. అలాంటి దుర్మార్గ ప్రభుత్వం మీ 5 ఏళ్ళలో చూసినాం. ఏమ్మా ప్రభుత్వం అసలు ఇంక వీళ్ళ కోసం పిచ్చికి అసలు జనాలే అంతే. మారండి, కొద్దిగా మారి ఇలాంటి వాళ్ళు పక్కన పెట్టండి. ఇప్పుడే పక్కన పెట్టదు, ఈ జీవితంలో ఇంకెప్పుడు పక్కన పెట్టాలి. జై భారత్.